మరియు నా ప్రక్కన నిలబడినటువంటి సహోదరుని పేరు రత్నమయ్య. ముస్సుం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ప్రాంతంలో ఉంటున్నాడు. చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం ఉంది. అయితే మరి నేను మాట్లాడలేను, దయచేసి మీరే చెప్పండి సాక్ష్యం అని చెప్పినారు. ఈయనకు చాలా కాలంగా జాండిస్, కామెర్లు అంటారు కదా, పసిరికలు, ఈ రకమైన వ్యాధి చేత బాధపడేవాడు. యాడెడ్ టు దిస్ చాలా విష జ్వరాలు వచ్చినాయి. మేబీ అంటే మలేరియా, టైఫాయిడ్, ఈ విధంగా విష జ్వరాలు కూడా ఇతను సోకడం జరిగింది. సో మందులు వాడినాడు, ఫలితం ఏమీ లేకుండా పోయింది. చివరికి చాలా కురిగినటువంటి స్థితిగతుల్లో ఉంటే రాత్రి 3 గంటలకు లేదా తెల్లవారుజామున 3 గంటలకు ప్రభు అతనితో మాట్లాడినాడట. కడపలో కృప పరిచర్యలకు నువ్వు వెళ్ళాలి, అక్కడ దేవుని సేవకుడు ప్రార్థిస్తే ఈ జబ్బులు నేను తొలగిస్తానని. అంత భయంకరమైనటువంటి జబ్బులు, నడవలేని పరిస్థితి, చాలా బలహీనంగా ఉంటున్నాడు. ఆ టైంలో ఏం చేస్తున్నాడంటే ఆ దూర ప్రాంతం నుంచి కడపకు రావడం జరిగింది. ప్రవీణ్ వార్లారా, చాలా అద్భుతంగా ఉంది కదా. దేవుడు చెప్పినాడట. యాక్చువల్గా ఈయనెవరో నాకు తెలియదు, ఆ ఊరికి నేను ఎప్పుడు పోలేదు, ఆ ఊరి పేరు విన్నాను అంతవరకే కానీ. అయితే దేవుడు నువ్వు అక్కడికి వెళితే నేను బాగు చేస్తాను. వెంటనే బయలుదేరినాడు. రావటం ప్రార్థన అయిపోయింది. వెంటనే ఆ యొక్క జాండీస్, ఇతర విష జ్వరాలు దేవుని శక్తి ఎదుట అతను విడిచిపెట్టిపోయినాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధులలోకెల్లా అత్యంత పరిశుద్ధుడును, ప్రతి విశ్వాస జీవితానికి నీతికి ఆధారమైనటువంటి యేసుక్రీస్తు యొక్క నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలను దేవుని బిడ్డలారా తెలియజేస్తుంటున్నారు. ప్రతి వారపు కార్యక్రమం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి గొప్ప గొప్ప సాక్ష్యములను బట్టి దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి సందేశం అయిపోయిన తర్వాత జరుగుతున్న ప్రార్థనల్లో దేవుని యొక్క ఆత్మ మా మీదకి దిగి వస్తున్నాడు. సర్వోన్నతుని శక్తి మమ్మల్ని కమ్ముకుంటుంది అంటున్నటువంటి అద్భుతమైన సాక్ష్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నా. ప్రతి వార కార్యక్రమం కొరకు ఆశతో దేవుని బిడ్డలు వాక్యము కొరకు, ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఇవన్నీ దేవుని యొక్క కార్యాలు అని ఒప్పుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలిచేటువంటి దినం ఒకటి తటస్థించెను అని దేవుని గ్రంథంలో రాయబడింది. అది ఎంత చక్కగా ఉంది. అయితే బైబిల్ చెప్తుంది కదా, అపవాది వారితో కూడా కలిసి దేవుని సన్నిధానానికి వెళ్ళినట్లుగా రాయబడింది. దేవదూతలతో కలిసి అపవాది వెళుతుంటున్నాడు. ఎవరండి అపవాది? పాప పురుషుడు అంటున్నాడు, పాపమునకు అధికారి అంటున్నాడు, పాపమునకు కర్త అంటున్నాడు, అతడే పాపం అంటున్నాడు, ఆది నుండి పాపిగా ఉండేటువంటి వాడు, ప్రపంచమంతటిలో పాపమును పుట్టించేటువంటి వాడు, పాపమును ప్రేరేపించేటువంటి వాడు. అంత భయంకరమైనటువంటి వ్యక్తి, పాపపు కేంద్రం అయినటువంటి సాతాను దేవదూతలతో కలిసిపోతుంటున్నాడు. మరి దేవదూతలు ఏమైనా పాపం చేస్తుంటున్నారా? ఇంత భయంకరమైనటువంటి పాపి, పాపమునకు ఆధారమైనటువంటి వాడు వారితో కలిసి వెళుతున్నాడు కదా అంటే అదేమీ లేదు. కానీ దేవదూతలు వారి యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు. దాని యొక్క అర్థం ఏంటి? ఈ లోకములో ఉన్న పాపపు సమాజంలో మనం ఉన్నాము కాబట్టి నేను పాపం చేస్తుంటున్నాను, పాపపు అలవాట్లు నాకు వస్తున్నాయి, పాపపు స్వభావం నాలోనికి వస్తుంది అనే దానికి లేదు. కానీ ఎందుకంటే ఈ లోకములో ఉన్న పాపం అంతటికంటే మించిన పాపి సాతాను, లూసిఫర్. అతడితో కలిసి దేవదూతలు వెళుతున్నారు. కానీ దేవదూతలు పాపం చేసినట్టుగా కనిపించదు. ఈ సమాజంలో జీవించేటువంటి నీవు నేను పాపపు సమాజంలో ఉన్నావు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం మనకు చెబుతుంది పరిశుద్ధంగా జీవించేదానికి సంపూర్ణమైన అవకాశం ఉంది. సంపూర్ణంగా దేవుని ప్రొవిజన్స్ ఉంటున్నాయి, వాక్యపు ఏర్పాట్లు ఉంటున్నాయి. దేవుని గ్రంథంలో గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో చూడవచ్చు, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడింది. మహా గొప్ప యాజకుడు అండి, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు, అయితే పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనేటువంటి మాట దేవుని యొక్క గ్రంథంలో కనిపిస్తుంది. ఒక యాజకత్వం అనగా ఏంటి అంటే దేవుని వాక్యం చెప్పడమేనా? ఒక మందిరంలో నిలబడి వాక్యాన్ని ప్రకటించడమేనా? అంత మాత్రమే కాదండి. మొదట వ్యక్తిలో పరిశుద్ధత ఉండాలి. అందుకే సేవకులందరికీ కూడా ఆధారం, సేవకులందరికీ కూడా ఆదర్శం అయినటువంటి యేసుప్రభు ఏం చేశాడంటే ఆయన ప్రధాన యాజకుడు అంటున్నాడు. అయితే ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు అంటున్నాడు. బైబిల్ చెప్తుంది ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు.
యేసు ప్రభు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని వ్రాయబడింది. ఎంత చక్కటి మాట అండి. అంటే యేసు ప్రభు సమాజంలో లేడా? యేసు ప్రభు జీవించేటువంటి సమాజం ఎంత చెడ్డదంటే, ఒకరోజు నతనయేలు అన్నాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అన్నాడు. ఇశ్రాయేలు దేశం అంతటిలో కూడా ఏది అత్యధిక పాపముతో కూడుకొని ఉందో ఆ గలిలయ ప్రాంతంలో, అది కూడా ఆ యొక్క నజరేతులో నుంచి ప్రభు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది.